అందరికీ నమస్కారం. ఇప్పుడు మనతో పాటు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని మహాభగల్ అఘోర తంత్రి గారు మనతో పాటు ఉన్నారండి. సో ఇప్పుడు వారితో మాట్లాడదాము. మనకి మామూలుగా ఈ ఆషాఢ మాసంలో చేయవలసిన పనులు కావచ్చు, తర్వాత మనకి శ్రావణ మాసం రాబోతోంది. సో దాంట్లో ఎటువంటి నియమాలు మనం పాటించాలి, సో ఇలాంటి విషయాలతో పాటు మరికొన్ని విషయాలు మాట్లాడి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ. సో గురుగారు, ఇప్పుడు మనం ఆషాఢ మాసంలో ఉన్నాము. అసలు ముందుగా కొంచెం జనరల్గా మాట్లాడుకుంటే ఈ ఆషాఢ మాసంలో ఎటువంటి పనులు చెయ్యాలి, ఎటువంటి పనులు చెయ్యకూడదు అంటారు? మా ధర్మశాస్త్ర ప్రకారంగా చూసుకుంటే ఆషాఢ మాసం అనేటువంటిది అత్యంత అమోఘమైనటువంటిది. కాకపోతే ఏంటి అని అంటే దీంట్లో గురువు మూఢంలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి దీన్ని మూఢమాసము అని అంటాం అంతే. అంటే కేవలం మంచి పనులు చెయ్యకూడదు అనేటువంటిది ఏంటిది, వివాహాలు, గృహప్రవేశాలు, తర్వాత మన భూమి పూజలు, దర్వాజా ఎత్తడాలు అంటే తలుపులు అవన్నీ ఎత్తే పూజలు ఉంటాయి కదా, అవన్నీ చెయ్యకూడదు అనేటువంటిది శాస్త్రం. కాకపోతే ఏంటి అని అంటే మనకు మొట్టమొదటి పండుగ కూడా ప్రారంభమయ్యేది కేవలం తొలి ఏకాదశి. తొలి ఏకాదశి రోజు నుంచి మనకు మొదటి పండుగ అనేది ప్రారంభమవుతుంది. దాని పేరే తొలి ఏకాదశి కింద ఉంది. తర్వాత రెండవది ఏంటిదయ్యా అంటే అదే ఏకాదశి రోజున మనకు వాస్తవానికి మీకు తెలిసి అంటే మీకని కాదు, టోటల్ యావత్ భారతదేశం అందరికీ తెలిసింది మకర సంక్రాంతి రోజున సంక్రాంతి జరుపుకోవడము అని అనుకుంటాం. కానీ అసలైతే రెండు సంక్రాంతులు మనకున్నాయి. ఒకటి సూర్యుల్లో సంక్రాంతి, మకరంలో సూర్యుడు చేరినప్పుడు దాన్ని మకర సంక్రాంతి అని అంటాము. తొలి ఏకాదశి రోజున సూర్యుడు దక్షిణాయంలోకి కర్కాటక రాశిలోకి ప్రవేశన చేస్తాడు. దాన్ని కరకక సంక్రాంతి అని అంటారు. ఈ రెండు సంక్రాంతులు శ్రేష్టమైంది. కాకపోతే మనం ప్రథమంగా ప్రాముఖ్యంగా తీసుకునేది మాత్రము మకర సంక్రాంతిని తీసుకుంటున్నాము. అది దాని తర్వాత తొలి ఏకాదశి తర్వాత ఇక మనం యథావిధిగా అన్ని పూజలు చేయవచ్చు. కాకపోతే ముఖ్యంగా ఏంటి అని అంటే ఆషాఢ మాసం ప్రారంభంలో మొదటి రోజు నుంచి అంటే పాడ్యమి తిథి యందున వారాహీదేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి. అంటే అందరూ వారాహి అని అంటారు. వాస్తవానికి మనకు సంవత్సరానికి 4 నవరాత్రులు వస్తాయి. 4 మీకేమన్నా ఐడియా ఉందారా తల్లి? తెలియదా? ప్రథమంలో ఎప్పుడు చైత్రమాసంలో వసంత నవరాత్రులు అని వసంత ఋతువులో ప్రారంభమవుతుంది. అప్పుడు దాన్ని వసంత నవరాత్రులు అని అంటారు. ఆ వసంత నవరాత్రులు దేనికోసము? పాడి పంటల విశేషాలు కావచ్చు, వనాన్ని రక్షించే దుర్గాదేవి, వనదుర్గి, లలిత, షోడశి దేవతలు ప్రథమ ఆధారంగా వసంత నవరాత్రులు అనేటువంటిది మనం ఆచరిస్తాము. తర్వాత రెండోది మనకు ప్రారంభమయ్యేది ఎప్పుడయ్యా అంటే ఆషాఢ మాసంలో వారాహి గుప్త నవరాత్రులు. కాకపోతే అసలు ఆచరించేది శాకాంబరి నవరాత్రులు అని అంటారు. విన్నారా పేరు? విన్నాను గురుగారు. కొన్ని దేవాలయాల్లో మాత్రమే శాకాంబరి దేవి ఉత్సవాలు చేస్తారు. కాకపోతే వీటికి పేరుంది గుప్త నవరాత్రులు అని అన్నారు. గుప్త అంటే అర్థం ఏంటి తల్లి? ఏదైనా సరే గుప్తంగా ఉండాలి, అంటే దాని గురించి ఎవరికి తెలవకూడదు అని. కాకపోతే అందరి ఒక ఆలోచన ఉంటుంది, ఏమని, ఈ నవరాత్రులు ఎవరైనా ఆచరించవచ్చా ఆచరించకూడదా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కాకపోతే ఏంటి, వారి ఇంట్లో ఒక చిన్న వారాహి ఫోటో పెట్టుకొని శాకాంబరి దేవి లెక్క కూరగాయల మాలలు వేసి ఆచరించవచ్చు. దానికి ఎటువంటి తప్పు కూడా చేయాల్సిన అవసరం ఉండదు, ఎటువంటి తప్పు జరగదు. నియమంగా ఆచరిస్తే సరిపోతుంది. విన్నారా తల్లి? తర్వాత ఇంకో విషయం ఏంటంటే గుప్తంగా చేయాల్సింది మాత్రం వారాహిదేవికి రాత్రి కాలంలో పూజ ఆచరించడం. అది నిత్య హోమంగా ఉండాలి, లేదా ఖచ్చితంగా ఏదో ఒక హోమాలు ఆచరిస్తూ ఉండాలి. దానికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అందుకోసం ఏమి మనం చేసుకోలేము. కాబట్టి యథావిధిగా మనం ఇంట్లో శాకాంబరి దేవి ఒక మాల తయారు చేసి కూరగాయలతో ఏదన్నా ఆలయంలో ఇవ్వడం కూడా చాలా ఉత్తమమైనది. మనకి నవరాత్రులు పూర్తి కాగానే తొలి ఏకాదశి, దక్షిణాయన, కర్కాటక సంక్రాంతి అనేది మనకు ప్రారంభమవుతుంది. మళ్ళీ ఇదిలా పోయిన తర్వాత అత్యంత ఉన్నతంగా అన్ని రకాల పూజలు చేయొచ్చు. కాకపోతే ఏంటి అంటే
కొన్ని అద్భుతమైనవి విశేషాలు దేంట్లో ఉన్నాయంటే ఆషాఢ మాసంలోనే ఉన్నాయి. ఇవి 2 నవరాత్రులని. మిగిలిన 2 నవరాత్రులు ఏంటి? మనకు ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు అంటాము. అంటే అందరికీ తెలిసిన నవరాత్రులు అవి. ఏమంటాము మనం శరన్నవరాత్రులను? అంటే దుర్గా నవరాత్రులను కూడా దాన్ని ఆచరణలోకి తీసుకువస్తాము. 4వ నవరాత్రి ఎప్పుడు వస్తుంది? మాఘమాసంలో రాజశ్యామలాదేవి నవరాత్రులు. శ్రీ పంచమి రోజున అందరూ అక్షరాభ్యాసాలు ఆచరిస్తూ ఉంటారు. మీరు చూడండి, కావాలంటే గూగుల్లో కానీ ఎందులోనన్నా సెర్చ్ చెయ్యండి, మనకు ఒక్కటే చూపిస్తుంది నిర్ధారణ 4 నవరాత్రుల విషయంలో. 4 నవరాత్రుల విషయంలో ఇవన్నీ మనకు యథావిధిగా చూపిస్తాయి. అయితే ఈ ఆషాఢ మాసంలో ఏంటి అని అంటే ఇట్టి దేవతామూర్తుల యొక్క కార్యక్రమాలు ఆచరిస్తూ అన్ని యథావిధిగా చేస్తే సరిపోతుంది. కాకపోతే ఏంటి అని అంటే వారాహిదేవి నవరాత్రులకైనా మామూలుగా ఈ వీటిలో అప్పుడు ప్రతిరోజు పులిహోర దానం చేస్తే చాలా మంచిది తల్లి. ఇంట్లో అమ్మవారి యొక్క అనుగ్రహము మనం పొందుతాము. అదేంటి గురుగారు అని అంటే వాస్తవానికి అమ్మవారికి ఒకటంటే చాలా ఇష్టం. పంచయజ్ఞాలు ఎవరైతే ఆచరిస్తారో, ఆ పంచయజ్ఞాలు ఎవరైతే నిత్యంగా జరిపిస్తూ ఉంటారో వాళ్ళ వెంటనే నేను ఉంటాను అని ప్రత్యక్షంగా మీరు లలితా సహస్రనామాల్లో చూడండి, పంచయజ్ఞ ప్రియ అనే శ్లోకం వస్తుంది. మళ్ళీ పంచయజ్ఞాలంటే ఏంటి? మనకు వేదంలో అత్యంత గొప్పది ఒక మంత్రం ఉంది. సత్యవా ఏతే మహాయజ్ఞ సతతి ప్రతాయంతే సతతి సంతిష్టంతి దేవయజ్ఞం పితృయజ్ఞం బ్రహ్మయజ్ఞం మనుష్యజ్ఞం భూతయజ్ఞ. ఈ 5 యజ్ఞాలు మనం ఎప్పుడైతే ఆచరిస్తామో సంపూర్ణంగా అమ్మవారి యొక్క అనుగ్రహము ఆ ఇంటి మీద ఉంటుంది. ఈ 5 యజ్ఞాలంటే ఏంటి అనే భావన కూడా మీకు రావచ్చు తల్లి. మొదలు చెప్పింది ఏంటిది? దేవయజ్ఞం. దేవయజ్ఞం అంటే ఉదయాన్నే లేచి కాళ్ళ కృత్యాలు నెరవేర్చుకొని మనం ఇంట్లో ఉండేటువంటి దేవాలయం ఏదైతే ఉందో అక్కడ భగవత్పాదులకు మనం ఆచరించేటువంటిది అసలైనటువంటి పూజ ఏదైతే ఉందో దాన్ని ఆచరించాలి. అంటే లేచి శుభ్రపరచుకొని దేవుడి దగ్గర దీపారాధన చేసి మనం రోజు ఎలా అయితే భోజనం అయితే చేస్తున్నాం కదా, పూర్తిగా ఒకరోజు మీరు భోజనం చేయకుండా ఉన్నారా? ఏ మనిషి లేరు, అవునా? ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అయినా తింటారు. మనం ఏం చేస్తాము? చక్కెరనో పాలు అవి తీసుకుపోయి నైవేద్యం కింద పెట్టేస్తాం. అలా ఎప్పుడూ దేవుడికి పెట్టకూడదు. మనం వండుకునే వంటలో ఇంతంత తీసుకొని వెళ్ళి అక్కడ భగవంతుని దగ్గర పెట్టి ఆరగింపుగా చూపియాలి. నైవేద్యం ఖచ్చితంగా అలా చూపియాలి. అలా నిత్య దేవతారాధన చేయాలి. రెండోది ఎప్పుడు? రెండో యజ్ఞం దేవయజ్ఞము. ఈ బ్రహ్మయజ్ఞం అంటే ఏంటంటే తల్లి, ప్రతినిత్యము దేవాలయ దర్శనం చేసుకోవాలి. ప్రతినిత్యము దేవాలయం దర్శనం చేసుకొని దేవాలయంలో అభిషేకార్చనలు కానివ్వండి, లేదా ఎన్నో హోమాలు ఆచరిస్తూ ఉంటారు. ఆ హోమాలను మనం కూడా ఆచరించాలి. అది బ్రహ్మయజ్ఞము కింద. మూడవది మనుష్యయజ్ఞము. మనుష్యయజ్ఞం అంటే మనం ఏదో మనుషులను తీసుకుపోయి హోమంలో పడేసేది కాదు, వేరే రకంగా భావించకండి. మనుష్యజ్ఞము అంటే దీనికి మన వేదంలో ఇంకో అద్భుతమైన వాక్యం కూడా ఉంది. అతిథి దేవో భవ అంటారు. మన ఇంటికి ఒక అతిథి ఏ విధంగానైతే వస్తాడో అదే విధంగా మనిషిని చూస్తూ అతిథిలాగా భావించి భోజనాల దగ్గర నుంచి వస్త్ర సదుపాయాలన్నిటినీ కూడా అందింపచేసేటువంటి గొప్ప యోగ్యత గలదే మనుష్యయజ్ఞము. నాలుగవది పితృయజ్ఞము. ఇంట్లో కొంతమందికి తల్లిదండ్రులు మరణించిన వాళ్ళు ఉంటారు. వారికి చేసే ధర్మక్రతువులుగా యథావిధిగా ఎప్పుడు ఆచరించేవాడికి, నిత్యంగా తల్లి తండ్రి సేవను ఆచరించేవాడికి పితృయజ్ఞము అని అంటారు దాన్ని. ఆఖరిది భూతయజ్ఞము. ఏదో భూత ప్రేత పిశాచాలకు చేసేది కాదు తల్లి. భూతయజ్ఞం అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్గా నేను మిమ్మల్ని అడుగుతా, మీ దగ్గరికి ఒక కుక్క వచ్చింది. కుక్క వచ్చి నాకు ఆకలేస్తుంది అని మిమ్మల్ని అడుగుతాదా? నాకు ఒక ఏసీ రూమ్ కావాలని అడుగుతాదా? మంచిగా వాటర్ పరుపు లాంటి పరుపు కావాలి, పంచభక్ష పరమాన్నాలు నాకు రోజు కావాలి అని అడుగుతాదా? ఏ జంతువు అడగదు. అవే కావచ్చు, కుక్కే కావచ్చు, పక్షే కావచ్చు, ఆఖరికి పంది కూడా కావచ్చు. ఏవి మనల్ని అడగవు. మనలో ఉన్నది కాస్తంతా వాటికి భోజనం పెట్టి వాటిని సక్రమంగా చూసుకోవడము, దాన్ని భూతయజ్ఞము అని అంటారు.
ఈ 5 యజ్ఞాలను ఎవరైతే ఆచరిస్తారో, ఈ 5 యజ్ఞాలను ఎవరైతే చూపిస్తారో వాడి వెంటనే నేను ఉంటాను అనేటువంటిది అమ్మవారు మనకు ప్రత్యక్షంగా చూపించినటువంటి ధర్మం అది. ఈ ఆషాఢ మాసంలో ఇవన్నీ మనం ఆచరిస్తున్నాం కాబట్టి ఇవి ఎప్పుడైతే మనం ఆచరణలోకి తీసుకువస్తామో వారికి కావాల్సినటువంటి అనుగ్రహము అమ్మవారు మనకు అందింపజేస్తుంది తల్లి. గురుగారు, అలానే చాలా మందికి ఇంకొక సందేహం కూడా ఏంటి అంటే, ఈ ఆషాఢ మాసంలో పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీయచ్చా లేదా అన్నది ఒక సందేహం. అమ్మ, వాస్తవానికి పుట్ర వెంట్రుకల మీద ఒక విషయం చెప్తున్నాను. అంటే నా కళ్ళ ముందు జరిగినవి. అసలైతే ఎప్పుడైతే పిల్లవాడు పుడతాడో పుట్టినప్పటి నుంచి 9, 10, 11 మాసాల్లో మాత్రమే పుట్ర వెంట్రుకలు చేయడానికి అర్హత. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమంది తొందరగా మొక్కు తీర్చుకోవాలని 3 నెలలకు 5 నెలలకు, ఎందుకు అని అంటే తల్లి వాళ్ళకి మెదడు చూడండి మెత్తగా ఉంటుంది పిల్లలకు పుట్టిన తర్వాత. ఎప్పుడు ఈ పుర్ర గట్టిపడేది ఎప్పుడు అని అంటే 9వ నెలలో అది గట్టిపడుతూ ఉంటుంది. ఆ చిన్న తలకు ఆ బ్లేడ్ పడిందంటే ఆ మెత్తదనానికి లోపల కోసుకపోతే ఎలా ఉంటుంది తల్లి? అది ఎప్పుడూ చేయకండి దయచేసి. ఎందుకు అని అంటే 9, 10, 11 అయితే ఇంకా శ్రేష్టం. మళ్ళీ ఒకవేళ 12 దాటింది అనుకోండి, ఖచ్చితంగా ఆడవాళ్ళు అయితే 2వ సంవత్సరం చేసుకోవచ్చు, మగవాడైతే 3వ సంవత్సరం వరకు ఆగాల్సిందే. మగవాళ్లకు 3వ సంవత్సరం వరకు ఖచ్చితంగా ఆగవలసిందే. ఎందుకు అనంటే 9, 10, 11 ఈ 3 నెలలకే మనకు పుట్ర వెంట్రుకలు తీసే ఆస్కారం. ఈ 9వ నెల మనకు ఆషాఢం వచ్చినా 11వ నెల ఆషాఢం వచ్చినా ఎప్పుడు వచ్చినా తీయడానికైతే తప్పు లేదు. తర్వాత కొంతమంది ఇల్లు ఖాళీ చేసేటి వాళ్ళు, అంటే సొంతింట్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళకూడదు తల్లి. మామూలుగా మనం రెంటెడ్ హౌస్లో ఉంటాం కదా, రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళు అమావాస్య రోజు అర్ధరాత్రి ముహూర్తం లేకపోయినా హ్యాపీగా రెంట్ హౌస్లోకి వెళ్ళిపోయి పాలు కూడా పొంగించుకోవచ్చు, తప్పైతే లేదు. మామూలుగా అన్న గురుగారు, అంటే ఇప్పుడు రెంట్ హౌస్లోకి వెళ్ళినా సరే చాలా మంది ఆ రోజు మంచిదా కాదా, ఎప్పుడు పాలు పొంగించాలి, ఇవి చూస్తూ ఉంటారు కదా. అవి చూడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే అమ్మ, శాస్త్రం మనకు చెప్పింది ఒకటే, మనం ఎప్పుడైతే సొంత ఇంట్లో గృహప్రవేశానికి పోతున్నామో ఆ గృహప్రవేశానికి ముహూర్త బలము కంపల్సరిగా అవసరము. ఎవరెవరికి? యజమానికి, ఇంటికి, వీరిరువురికి గనక స్థానబలాధిక ముహూర్త బలము ఉన్నది అనంటే అద్భుతమైనటువంటి యోగ్యత మనకు దక్కుతుంది. కానీ రెంటెడ్ హౌస్లోకి వెళ్ళాలనుకుంటే గనక ఏ రోజు ఎంత రాత్రి అయినా ఎప్పుడైనా సరే హ్యాపీగా వెళ్ళవచ్చు, హ్యాపీగా ఉండవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు, దానికి ఏం అభ్యంతరం లేదు. చెప్పాను కదా తల్లి, అమావాస్య రోజు అర్ధరాత్రి అయినా హ్యాపీగా పోవచ్చు, తప్పైతే లేదు. గురుగారు, మొన్న మనకి తొలి ఏకాదశి అయ్యింది, ఇంకా కొన్ని రోజుల్లో కామిక ఏకాదశి రాబోతోంది. సో అసలు కామిక ఏకాదశి విశిష్టత ఏంటి? ఆ రోజు ఏవి చేస్తే మనం ఆ దైవానుగ్రహం పొందొచ్చు అంటారు? సంతోషం తల్లి. కామిక ఏకాదశి అనేటువంటిది అత్యంత అమోఘమైనటువంటి ఏకాదశి తల్లి. పూర్వము కిందటి మాసంలో మనకు దశపాపహర దశమి అని ఒకటి వచ్చింది. అంటే 10 పాపాలను సంహరించే దశమి అది. ఇప్పుడు వచ్చే కామిక ఏకాదశి అనంటే పూర్తి పాపాలను సంహరించే ఏకాదశి. దీని పేరు కామిక ఏకాదశి. దీనికి ఒక చిన్న కథ ఉంది తల్లి. పూర్వము యుధిష్ఠ మహారాజు శ్రీకృష్ణుల వారిని ఇలా అడుగుతున్నారు, స్వామి, భూమిలో చాలామంది చాలా రకాలుగా బాధపడుతూ ఉన్నారు, వారి యొక్క కష్టాలు నెరవేరడానికి ఒకరేమో భూమి దానం చేస్తున్నారు, ఒకరేమో సువర్ణ దానం చేస్తున్నారు, ఒకరేమో గోదానం చేస్తున్నారు, ఇంకొకరు అన్నదానం చేస్తున్నారు. అసలు ఇవన్నీ కాకుండా ఏమి చెయ్యాలి స్వామి అని అడుగుతారు. నాకు దీని గురించి పూర్తిగా అయితే ఆయనకు తెలియదని కాదు, నాకు పూర్తిగా దీని గురించి తెలియదు, మనం నారదుడి దగ్గరికి పోదాము అని అంటే అందరు కలిసి నారద మహాముని దగ్గరికి వెళ్తారు. నారద మహామనిషి తలగొక్కొని అందరినీ తీసుకుపోయి బ్రహ్మదేవుడి ముందు కూర్చోబెడతాడు. చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ అప్పుడు చెప్తున్నారు ఏమని అంటే, నాయన, పూర్వము కామిక ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరించారో, కామిక ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఒక స్త్రీ సౌభాగ్యం కోసం చేయవచ్చు, అంటే నిండు ముత్తైదురాలుగా ఉండడానికి,
మీలో ఉండే సకల కష్టాలను తొలగించేంత గొప్ప ఏకాదశి ఏదయ్యా అంటే ఈ కామిక ఏకాదశి అని బ్రహ్మ సెలవిచ్చారు. అయ్యా మరి రాజు ఏం చెయ్యాలి అసలు, ఆ రోజు మనం చేస్తే వచ్చే ఫలితం ఏంటిదయ్యా అని చెప్పేసి అనేసరికి ఏమని చెప్తున్నారు, ఉదయాన్నే లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని, అంటే ఎన్నింటికి బ్రాహ్మీ కాలంలోనే లేవాలి, బ్రాహ్మీ కాలంలో లేచేసేసి ఇంటి బయట ఊడ్చి ఆవు పేడుతో అలుకు చల్లి ముగ్గు వేసేసుకొని విష్ణుమూర్తి యొక్క పటాన్ని సేవించి దానికి కావాల్సిన పూజాధికాలన్నిటిని కూడా గావించాలి. అన్నిటినీ గావించి స్వామివారికి ఖచ్చితంగా ఆ రోజు నీవు పంచభక్ష పరమాన్నాళ్ళ కంటే తులసీ దళాలను తీసుకొని వచ్చి తులసీ దళార్చన అనేది వారికి చెయ్యి. ఆ తులసీ దళ అర్చన నీవు ఎప్పుడైతే ఆచరిస్తావో, ఆ తులసీ దళ అర్చన నువ్వు ఎప్పుడైతే చేసావో నీలో సంపూర్ణమైనటువంటి పాపాన్ని కూడా నివారణ చేసినట్టు అని సెలవిచ్చేశారు బ్రహ్మ. తర్వాత స్త్రీ పరంగా వచ్చేసి ఏంటంటే, పూర్వము ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది, చిన్న వయసులోనే వివాహమైంది. అనుకోకుండా భర్త పక్షపాతం వచ్చేసేసి మంచాన పడిపోయాడు. మంచాన పడిపోయిన తర్వాత తన భర్తను మళ్ళీ యథాస్థితికి తీసుకురావాలని ఎన్నో పూజలు వ్రతాలన్నీ ఆచరిస్తూ ఉంది. ఆచరిస్తూ ఉంటే పార్వతీదేవి వచ్చి మనకి ఈ విధంగా ఒక సెలవిచ్చింది ఈ అమ్మాయికి. ఏమని అనంటే, ఈ కామిక ఏకాదశి అమావాస్య, ఆషాఢ అమావాస్య, శ్రావణ మంగళ గౌరీ వ్రతాలను ఆచరించు, నీకంతా నీ భర్త సుఖ సౌఖ్యాలతో ఉంటారు అని అన్నారు. నాక సరే తల్లి అని చెప్పేసేసని దానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకుంటుంది. ఏర్పాటు చేసుకొని, అయితే పార్వతీదేవి ఇంకో విషయం కూడా చెప్పింది. ఏమని అంటే, ఖచ్చితంగా 26 మంది ముత్తైదువులకు నీవు వాయనం అనేది ఇవ్వాలి. అంటే వాయనం గురించి మీకు తెలిసిందే కదా, శనగలు నానబెట్టేసి జాగిడి పీసులో వేసి తమలపాకులు అరటిపళ్ళు ఒక వక్కపొడి ప్యాకెట్ పెట్టేసేసి వాగినాలు ఇస్తారు. అలా ఈ అమ్మాయిని వాయనము చెప్పేసరికి అన్ని కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకున్నది. ఇంకో విషయం ఏమని చెప్పింది అని అంటే పార్వతీదేవి, ఈ 26 మందిలో ఒక స్త్రీని మాత్రమే ఎంచుకో. పూజలో పెట్టిన కంకణం ఏదైతే ఉందో ఆ కంకణం తీసుకొని నీ కుడి చేతికి ఎడమ చేతికి కట్టేసుకొని ఆ ముత్తైదువుకి సంపూర్ణమైన ముత్తైదు వాయనం ఇవ్వు అని చెప్పింది. అంటే సంపూర్ణ ముత్తైదు వాయనం అంటే మీకు అర్థం తెలుసా? కాళ్ళ పట్టీలు, గాజులు, కమ్మలు, ముక్కు పుడక, అంటే ఒక స్త్రీకి ఎన్నైతే అవసరం ఉంటుందో, బొట్టు పిల్లలు, చీర, ఇలా ప్రతి ఒక్క దాంతో సహా ఆ అమ్మాయికి ఆభరణాల యుక్తంగా దానం చేయతల్లి అని చెప్పారు. ఒక ఏది బంగారు నెక్లెస్లు అవి ఇవి తప్ప మిగిలినవి అన్ని రకాలుగా దానం చేయొచ్చు అని అంటే, ఆ అమ్మాయి వచ్చి పూజను ఆచరించి, ఎప్పుడు ఈ మనకు శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతము అని వస్తుంది, దానికి దీనికి చాలా దగ్గరి సంబంధం. ఈ పూర్తి మొత్తం మంగళగౌరి వ్రతాలను ఆచరించేసేసరికి తన భర్త లేచి తిరగడం మొదలుపెట్టాడు. అంతటి మహాశక్తివంతమైందే ఈ కామిక ఏకాదశి తల్లి. అందుకోసం ఈ కామిక ఏకాదశి ఎవరైతే ఆచరిస్తారో వారికి వ్రతాన్ని, దానికి ఒక కథ కూడా ఉంటది. ఆ కథ కూడా ఎవరైతే వింటారో సంపూర్ణమైనటువంటి అనుగ్రహము వారికి లభిస్తుంది తల్లి. మనకి ఏ తేదీన రాబోతోంది గురుగారు కామిక ఏకాదశి? జూలై 21. అలానే గురుగారు మనకి అమావాస్య కూడా రాబోతోంది. సో తమిళ్లో చాలా మంది అంటే తమిళనాడు అటు సైడ్ ఆడి అమావాస్య అంటారు, ఇక్కడ మన తెలంగాణలో చుక్కల అమావాస్య అంటారు. ఎస్పెషల్లీ ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ అమావాస్య గురించి మాట్లాడుకుంటే, సో సేమ్ ఆ రోజు కూడా మనం ఏ విధమైనటువంటి పనులు చేస్తే మనకి మంచి జరుగుతుంది అంటారు? సంతోషము తల్లి. ఆడి అమావాస్య తమిళ్ సాంప్రదాయంలో ఉన్నది, కానీ మన దగ్గరకు వచ్చేసరికి చుక్కల అమావాస్య అంటాము. ఆ రోజు ఒకటి కాదమ్మా, 3 రకాల విశిష్టతలు మనకు ఆ అమావాస్య రోజు ఉన్నాయి. ఏంటిది? ప్రథమంగా దక్షిణాగన పుణ్యకాలం ప్రారంభము దేనికోసం? ఎక్కువగా పితృదేవత పూజా కార్యక్రమాలను మనం ఆచరించేది. ఈ దక్షిణాగనంలో దేవాలయ ప్రతిష్టలు, అంటే పెద్ద పెద్ద దేవాలయాలు, శివలింగం కానివచ్చు, లేకపోతే పార్వతీదేవి కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, విష్ణుమూర్తి, ఈ దేవాలయాలు ఏది ప్రతిష్ట అనేది జరగదు మనకు, అవునా? ఈ ఆషాఢంలో కేవలం గ్రామ దేవతలు మరియు
సర్పలు, ఈ దక్షిణాయనంలో సర్పాలు గ్రామ దేవతల విగ్రహ రూపంలో ప్రతిష్ఠ చేస్తారు. కాకపోతే ఎక్కువగా ఏంటిదయ్యా అంటే పితృదోషంలో ఉండేవాళ్ళు చాలామంది పితృదోషమని ఇప్పుడు చాలామంది బాధపడుతున్నారు. ఈ పితృదోషం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడెక్కడికో వెళ్ళి ఎన్నో రకాల పూజలు, వేల కొద్ది డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నారు. చిన్న పరిష్కారం ఏంటంటే అది మనకు ప్రారంభమయ్యేది ఆషాఢ అమావాస్య రోజే ప్రారంభం అవుతుంది. ఎలా అంటే ఉదయాన్నే లేవాలి, ఉదయాన్నే లేచి కాస్త నల్ల నువ్వులు తెచ్చుకొని సూర్య భగవానుడి దగ్గర తన పితృదేవతలు ఎంతమంది అయితే ఉన్నారో అంటే వంశీకులు ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరికి తర్పణం వదలాలి. ఇలా ప్రతి అమావాస్య తర్పణం వదిలేవారు ఈ ఆషాఢ అమావాస్యలో తర్పణాన్ని ప్రారంభం చేస్తే సంపూర్ణ అనుగ్రహం వచ్చేది. అయితే పూర్వంలో ఏంటంటే తల్లి మనకు ఈ దక్షిణాగనం వచ్చిన తర్వాత భాద్రపద మాసం వస్తుంది, ఇది వినాయక నవరాత్రి. వినాయక నవరాత్రులు పూర్తి కాగానే మనం ఏమంటాము, మహాలయ పక్షాలు అని అంటాము. మహాలయ పక్షము అనగా ఏంటి, పిత్రమావాస్య అని ఇక్కడ తెలంగాణలో వాడకంలో ఉంది, అవునా కదా. ఈ పిత్రమావాస్య అనేది సంపూర్ణంగా పితృదేవత కర్మలను ఆచరించండి అని చెప్పేసేసి చెప్పింది మనకు. అయితే ఈ పితృదేవత కర్మలు దేని పరంగా, ఇప్పుడు కొత్తగా నువ్వు ఉన్నావు తల్లి, నువ్వు ఒక సొంత ఇల్లు కట్టించుకోవడానికి భూమి పూజ చేసుకున్నావు, లేదా దర్వాజా పూజ చేయించావు, లేదా గృహప్రవేశం చేశావు, లేకపోతే కన్యాదానం, వివాహం ఏదో ఒకటి ఆచరించావు. ఆచరించిన తర్వాత అనుకోకుండా దగ్గరలో మీ పెద్దల యొక్క తిథి అనేది ఉంది. అయ్యా మనం ఇవన్నీ చేశాను కదా అంటే, నాన్న ఒక 6 మాసాల వరకు నువ్వు అది చేయకూడదు, పక్కకుండు అని చెప్పేస్తాము. అప్పుడు ఏం చేసేది, 6 మాసాలది బదులు పిత్రమావాస్య వస్తుంది కదా, పిత్రమావాస్య రోజు చేసుకోవచ్చు. నువ్వు ఎలా ఉన్నా పిత్రమావాస్య రోజున ఏదన్నా బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి బియ్యం ఇచ్చేసేయి నాన్న, సరిపోతుంది అని చెప్పేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఉన్నది తీసుకుపోయి మొత్తం పిత్రమావాస్యలో కలిపేస్తున్నారు. ఆ రోజు చేస్తే సరిపోతుంది అనుకొని. సో ఒక్కరోజు అన్నది కాకుండా ఆ ఒక్కరోజు అనేది వదిలిపెట్టేసి తీసుకుపోయి పిత్రమావాస్యలో కలిపేసి పిత్రమావాస్య అన్నట్టుగా నడిపించేస్తున్నారు. అలా చెయ్యకండి. ఈ అమావాస్య రోజున మనం పితృతర్పణాలు వదిలితే పితృదోషంగా ఉండేటువంటి ప్రతి ఒక్కరికి పితృదోషం తగ్గిపోతుంది. అయితే గురుగారు ఇప్పుడు అంటే ఈ గుడికి వెళ్ళకుండా పంతులు గారు అలా కాకుండా ఇది మనమే చేసుకునే వీలు ఉందంటారు? మనమే చేసుకునేది తల్లి. ఇది ఉదయాన్నే నల్ల నువ్వులు తీసుకోవాలి, సూర్య భగవానికి నమస్కరించుకొని వాళ్ళ పేర్లు తలుచుకొని ఇలా అర్ఘ్యం వదిలితే చాలు. దీనికి పంతులతో అవసరమే లేదు, పంతులే రావాలి, మంత్రం చెప్పాలనే అవసరం. ఆ రోజు ఎటువంటి నియమ నిష్టలు పాటించాలంటారు? ఇది ఇంకా పూర్తిగా ఉంది తల్లి, ఇది పూర్తిగా చెప్పిన తర్వాత నియమాలు చెప్తాను. ఇది మొదటిది. రెండవది ఏంటిదయ్యా అనంటే ఏకాదశి రోజున చెప్పాను. ఏంటిది, కామిక ఏకాదశి రోజు చేసేటువంటి మంగళ గౌరీ వ్రతము. ఏకాదశి, అమావాస్య, మంగళవారం, శ్రావణ మంగళవారాల్లో వచ్చేటువంటి వ్రతాన్ని ఆచరించాలి. ఇదైతే అపూర్వమైనటువంటి కథ ఇది. ఈ వ్రతము కూడా అత్యంత శక్తిగా ఇచ్చేటువంటి కథ. అందుకే దీని పేరు చుక్కల అమావాస్య అన్నది. కేవలం స్త్రీలకు ఆ రోజు వ్రతాన్ని ఆచరించి చుక్కలను చూసి చుక్కల పూజానంతరం అయిన తర్వాతనే భోజనం చేయాలి. అందుకే మళ్ళీ మంగళగౌరీ వ్రతాన్ని ఆ రోజు ఆచరించాలి. తర్వాత ఏంటి, ఒక మనిషికి ఒక దారి కావాలంటే ఏం కావాలి, మనకు దీపం ఏం చేస్తుంది తల్లి, వెలుగు చూస్తుంది. వెలుగులో మనకేం తెలుస్తుంది, దారి. అదే చీకటిగా ఉంటే కనిపించదు కదా. ఆ జ్యోతి జన్మించిన రోజు దీప పూజ ప్రారంభం చేసే రోజు. దీపంలో ఒక కాంతి ఉంటుంది, దాన్ని ఏమంటాం మనం, జ్యోతి అని అంటాము. ఆ జ్యోతి ఎవరు, ఐడియా ఉందా మీకు? తెలియదు కదా. జ్యోతి సాక్షాత్కారుడైనటువంటి ఈశ్వరు యొక్క కుమార్తె, శివుని యొక్క కుమార్తె. మనకు శివుడికి ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలుసు మీకు? 2. ఎవరు? వినాయకుడు, సుబ్రహ్మణ్యం. 3 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు. ప్రథమంగా మనకు గణపతి కనిపిస్తాడు, ద్వితీయంగా సుబ్రహ్మణ్యం, మూడవది తనకును విష్ణుమూర్తికి కలిసి పుట్టినటువంటి అయ్యప్ప. హరిహర పుత్రాయ నమః అంటాం కదా. అంటే ఇప్పుడు ఎంతమంది వచ్చారు తల్లి? 3 వచ్చేసారు కదా. ఇంకో 3 కుమార్తెలు ఎవరు, అశోక సుందరి, మానసాదేవి. పేరు విన్నావుగా, మానసాదేవి పేరు. మూడవది జ్యోతి. పార్వతీదేవి గర్భమున జన్మించింది అశోక సుందరి.
పార్వతీదేవి యొక్క గర్భంలో జన్మించింది అశోక సుందరి. శివుడి యొక్క భృగు మహర్షి యొక్క మనసులో నుంచి బయటికి వచ్చింది మానసాదేవి. మూడవది శివుడి యొక్క త్రినేత్రంలో నుంచి బయటపడ్డది జ్యోతి, ఆమె యొక్క కుమారుడే అగ్నిదేవుడు. జ్యోతిదేవి యొక్క కుమారుడే అగ్నిదేవుడు. విన్నారా? అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ జ్యోతిదేవికి సంపూర్ణమైన ఒక దేవాలయము మన భారతదేశంలోనే ఉంది, ఎక్కడో కాదు. హిమాచల్ ప్రదేశ్లో జ్వాలాముఖి దేవి ఆలయము అని అంటాం మనం. ఆ జ్వాలాముఖి దేవి ఆలయమే ఈ జ్యోతిదేవి ఆలయము. అక్కడ అమ్మవారికి నిత్యంగా అగ్ని రూపంలోనే మనకు విగ్రహం కనిపిస్తుంది. ఒక విగ్రహం అంటూ ఏముండదు, భూమిలో నుంచి వచ్చే ఆ అగ్గే ప్రత్యక్ష దైవంగా అక్కడ మనకు కనిపించేది ఆ జ్యోతిదేవి. అందుకోసమే ఈ దేవతకు ఒక విధానమైనటువంటి తత్వం ఉంది. ఏంటి, మనకు ప్రథమ పూజ, ప్రథమ దీప ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసేసని ఆలోచనలో మన శివుడు పార్వతీదేవులు ఉంటే వారికి పరీక్షలు పెడతారు. పరీక్షల్లో అటు గణపతి ఇటు జ్యోతి గెలుస్తారు. కాకపోతే మనకు చూపించింది సుబ్రహ్మణ్యమును గణపతి చూపిస్తారు. చాలా మందికి జ్యోతి గురించి కూడా తెలియదు. అలా చూపించిన తర్వాతనే జ్యోతికి ప్రథమ దీపారాధన ఇచ్చారు, రెండవది గణపతికి ప్రథమ పూజుడు అన్నట్టుగా ఆయనకు నిర్ధారించారు. అందుకోసమే ఆ రోజు మనం ఇంట్లో ఖచ్చితంగా దీపదేవత పూజ అనేది ఆచరించాలి. ఈ మూడు ఆడి చుక్క అమావాస్య రోజు ఎవరైతే ఆచరిస్తారో వారి ఇంట్లో ఎటువంటి దరిద్ర దేవత కూడా అడుగు అనేది పెట్టరు. అయితే దీంట్లో మనం ఆచరించవలసినటువంటి నియమాలు అంటారా, మనం ఆచరించవలసినటువంటి నియమాలు ఏం లేవు. ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసి యథావిధిగా మనం చేసే రోజు క్రతువులు ఏవైతే ఉంటాయో అవి చేసుకుంటే వ్రతాలను ఆచరించాలి. కాకపోతే వ్రతాన్ని ఆచరించాలని ఇప్పుడు గురుగారు ఇక్కడ ఒక చిన్న సందేహం వచ్చింది నాకు. ఇప్పుడు మీరు సూర్య భగవానుడికి ఆర్ఘ్యం వదలాలని చెప్పారు కదా, మన పితృదేవతలను తలుచుకొని ఆ రోజు, అంటే అది చేసిన తర్వాత దీపారాధన దగ్గరికి వెళ్ళాలంటారా, లేదా ముందే దీపారాధన జరగాలి? ఎప్పుడు తెల్లవారుజామున 4 గంటలకే బ్రాహ్మీ కాలంలోనే మనం చెయ్యాలి దీపారాధన. ఈ పితృదర్పణము మనము సూర్యుడు ఉదయించిన తర్వాత 6 నుంచి 9 వరకే సమయం. 9 దాటిందంటే మీరు చేసిన పనికిరాంది. మామూలుగా ఇంకొంతమంది ఏంటంటే అలా అర్ఘ్యం వదిలిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలి అని అంటూ. లేదమ్మా, అలాంటి శాస్త్రం అయితే లేదు, ఆ పద్ధతి అయితే లేదు. అర్ఘ్యం వదిలిన తర్వాత స్నానం చేసే అసలు అంత దూరం వెళ్ళకూడదు. ఎందుకనంటే దాంట్లో సూర్యదేవుడికి నీ పూర్వీకులకు కలిపి నువ్వు ఇస్తున్నటువంటి తర్పణం అది. ఆ తర్పణం వదిలినప్పుడు పెద్ద అసలు ఎటువంటి స్నానాన్ని కూడా ఆచరించవలసిన నియమం అయితే లేదు. కాకపోతే ఇంకో విషయం కూడా ఏంటి అని అంటే, ఈ చుక్కల అమావాస్య వ్రతాన్ని మనం ఎప్పుడైతే ఆచరించాలి అని అనుకుంటున్నామో దానికి మాత్రము ఉపవాసం ఉండాల్సిందే. ఉపవాస దీక్ష చేసి ఈ చుక్కల అమావాస్య వ్రతాన్ని మనం ఆచరించాలి తల్లి. ఓకే గురుగారు. సో గురుగారు, ఇంకా ఆషాఢ మాసం తర్వాత మనకి శ్రావణ మాసం వస్తుంది. సో ఒక కొత్త వెలుగు తీసుకొస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా పండగల సీజన్ ఇదంతా కూడా అక్కడి నుంచే మనకి మొదలవుతూ ఉంటుంది కాబట్టి. సో ఇక శ్రావణ మాసం అనగానే అందరికీ వరలక్ష్మి వ్రతం, లక్ష్మీదేవి పూజ ఇవన్నీ ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి. అసలు మామూలుగా శ్రావణ మాసం మొత్తం గురించి మాట్లాడుకుంటే అసలు ఆ మాసంలో ఏమేమి దైవ కార్యాలు కావచ్చు, ఎటువంటి పూజలు చేస్తే మంచిదంటారు? ఇక్కడ వాస్తవానికంటమ్మ తల్లి, శ్రావణ మాసం అంటే గుర్తుకొచ్చేది ఆడవాళ్ళకు వైభవ లక్ష్మీ వ్రతము ప్రథమంగా, వరలక్ష్మీదేవి వ్రతము మూడవది, మంగళగౌరి వ్రతము. కాకపోతే ఒక్క విషయం ఏంటంటే తల్లి, శ్రావణ మాసం అనేది అత్యంత గొప్ప మహాశక్తివంతమైనటువంటి మాసము. హరిహరులకిద్దరికి కూడా పూజించే ఏకైక మాసమే శ్రావణ మాసము. చూడండి మీరు ఇక్కడ స్వామివారి యొక్క ఏది విష్ణుమూర్తి గారి యొక్క నక్షత్రము శ్రవణ నక్షత్రం. ఆయన పుట్టింది శ్రవణ నక్షత్రము శ్రావణ మాసంలో. అందుకోసమే ఆ రోజు ఆయనను ఆరాధించాలి. తర్వాత విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసము. ఎందుకంటే మనకు పూర్వం ఒక శాస్త్రం ఉంది, శాస్త్రంలో మంత్రం ఉంది. ఏంటిది? శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయగుం శివ. శివుడి యొక్క మనసులో నిత్యంగా ఆరాధించేది అష్టాక్షరీ నామము.
మన విష్ణుమూర్తి నిత్యంగా ఆరాధించేది పంచాక్షరీ నామము. వీరు లేనిది ఏది లేదు, సృష్టే లేదు. వీరు లేనిది సృష్టి అనేది లేదు. అందుకోసమే నాకేమి చేసినా ఈశ్వరుడికి చేయాలి, ఈశ్వరుడికి ఏం చేసినా నాకు చేయాలి అనే భావనలో శ్రావణ మాసాన్ని ప్రథమంగా చూపించారు. అదొకటి అయితే ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే, యుద్ధంలో ఉన్నప్పుడు తన అన్న గెలవాలని తన అన్నకు రక్షగా కట్టినటువంటి రక్షాబంధనం కూడా రాఖీ పౌర్ణమి అని అంటాము. ఎలా అయినా సరే మా అన్న విజయం సాధించాలి, మా అన్న దగ్గర అన్నీ ఉండాలి అని అన్నైనా అక్కైనా చెల్లైనా తమ్ముడికైనా అన్నకైనా కట్టే రాఖీ పండుగ వచ్చేది. మా బ్రాహ్మణులకేమో యజ్ఞోపవీతం మార్చుకునేటువంటి రోజు. కొత్తగా ఉపనయనమైన వారు జీర్ణోపవేదం చేసుకోవడానికి చేసుకునేటువంటి క్రతువు. అవునా, మౌంజీ అని అంటాం మేము, కొత్తగా ఉపనయనం చేసుకునే వాళ్ళు. తర్వాత ఇంకో విషయం కూడా ఏంటి అని అంటే, మనకు శ్రావణ మాసంలో మొదలుగా వచ్చేది ఎప్పుడు నాగుల పంచమి వస్తుంది. చాలామంది ఏం చేస్తారు అంటే, ఆచారంలో ఉండేవాళ్ళు నాగుల వ్రతాన్ని ఎవరైతే ఆచరించే వాళ్ళు ఉంటారో వారి ఇంట్లో మొదలు ఒక పుట్ట తయారు చేయాలి తల్లి. పుట్ట తయారు చేసేసుకొని బయట ఉండే పుట్టలో, అంటే బయట మనం అందరం పుట్టలో పాలు పోయడానికి వెళ్తూ ఉంటాం కదా, ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు తీసుకొని ఆ పాలు పుట్టలో పోసేసి ఇంత మట్టి తెచ్చుకోవాలి. ఇంత మట్టి తెచ్చుకొని వాళ్ళు తయారు చేసుకున్న పుట్ట మీద వేసేసుకోవాలి. పుట్ట మీద వేసేసుకొని దానికి షోడశోపచార పూజలు చేసి దేవుడి దగ్గర పెట్టాలి. దేవుడి దగ్గర పెట్టేసి ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరించారో వారి ఇంట్లో తాలింపు అనేటువంటిది జరగకూడదు ఆ రోజు. తాలింపు అంటే ఐడియా ఉందా తల్లి? పోపు అంటాం, అవునా? పోపు ఉండకుండా ఆ రోజు సంపూర్ణంగా ఉడకపెట్టిన కూరగాయలతోనే భోజనం చేయాలి. అంటే పచ్చిగా తినాలి అని అర్థం. అలా ఆచరిస్తే కొంతమంది కుమారులు ఉంటారు, కుమారులు అస్తవ్యస్తంగా తిరగడం కానీ, లేకపోతే భర్త మద్యపానానికో వాటికో వీటికో అలవాటు అవుతుంటారు. ఈ వ్రతము ఆచరణలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ విధంగా ఆచరించండి. నాగుల పంచమి కొన్ని వంశాలకు లేవు, కొన్ని వంశాలకు ఉంటాయి. ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రం ఇది ఆచరించాలి. కాకపోతే పుట్టలో పాలు మాత్రం ఎవరైనా పొయ్యవచ్చు. ముఖ్యంగా సర్పదోషం వల్ల బాధపడే వాళ్ళు, కుజదోషం వల్ల బాధపడే వాళ్ళు, పితృదోషం వల్ల బాధపడేటువంటి వారు ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉదయము సాయంత్రము 2 కాలాలు అభిషేకాన్ని ఆచరిస్తే పూర్తిగా అనేది కాదు కానీ అనుగ్రహం అయితే పొందగలుగుతాము. అంతటి గొప్ప శక్తి ఎక్కడుందయ్యా అంటే నాగుల పంచమి రోజు మాత్రము, నాగుల పంచమి మాత్రము మనకున్నది. కాబట్టి దాన్ని ఆచరిస్తే సరిపోతుంది తల్లి. ఇది శ్రావణ మాసం యొక్క పూర్తి వివరణ. ఓకే గురుగారు, ఈ తాంత్రిక విద్య అనే మాట మనం ఎక్కువ సందర్భాల్లో వింటూ ఉంటాము, చూస్తూ ఉంటాము. అసలు ఈ తాంత్రిక విద్య అంటే ఏంటి? ఈ తాంత్రిక విద్యలో చేతబడులు చేస్తారు అనేది కూడా కొంచెం వినిపించే మాట, అది నిజమేనా? మా తాంత్రిక మనుషులు ఎవ్వరు కూడా, దీనికి మొత్తం 3 రకాలు ఉన్నాయి తల్లి. తాంత్రికులు 3 రకాలు ఉన్నారు. ప్రథమ రకం నంబూద్రిళ్ళు, వాళ్ళు కేరళ ఉంటారు ఎక్కువగా. వాళ్ళేంటి, అయ్యప్పకు బాగా ఆచరిస్తారు. అయ్యప్ప పడి పూజలు వారు చేసినట్టు అవి తంత్ర విద్యలో చేసినట్టు ఎవ్వరూ చెయ్యరు. ఒకటి. రెండోది దక్షిణార్ధ భాగం. దక్షిణార్ధ భాగము అంటే మంచితనంగా రక్షించేవాడు. మూడో తాంత్రికుడు అని అంటే వాడు మనకి ఎక్కువగా కనిపించాడు. ప్రయోగాలు అంటే ఒక మనిషిని మరణించేటట్టుగా చేసే ప్రయోగాలు ఆచరించేవాళ్ళు, అలా చేసేవాళ్ళు. ఇలా 3 రకాలు మనకున్నారు తల్లి. కాకపోతే ఇప్పుడు ఏంటి అని అంటే, ఎవ్వడు పడితే వాడు వచ్చి నేను తాంత్రికని చెప్పుకుంటున్నాడు. మేము పంచమకారాలు చేసిన వాళ్ళము అని అంటారు. పంచమకారాలు అంటే నీకేమైనా ఐడియా ఉందా? కొంతమంది ఇదే యూట్యూబ్లో కూడా మేము పంచమకారాలు మేము చేస్తాము, మేము తింటాము అనుకుంటూ మాట్లాడారు. పంచమకారాలు అంటే మాంసం అంటున్నాడు, మైథునం అంటున్నాడు, తర్వాత మత్స్య అంటున్నాడు, తర్వాత ముద్ర అంటున్నాడు, ఇంకొకటి వచ్చేసేసి మగువ అంటున్నాడు. అంటే ఇక్కడ చూడు తల్లి,
మగువ అన్న మైథునము అన్న ఒకటే, మాంసము అన్న మత్స్య అన్న ఒకటే. అదైనా నీసే, ఇదైనా నీసే. కొత్తగా ఏందుందయ్యా అంటే మన ముద్ర. ఇంకొంతమంది ఈ మత్స్య దగ్గర మద్యం కూడా పెట్టేశారు. వాస్తవానికి ఏంటి అని అంటే మనకున్నాయి 5: మద్యము, మాంసము, మైథునము, మదము, మాత్సర్యము. మత్స్యను, మాత్సర్యాన్ని కాస్త వాడు మత్స్య చేశాడు. ఈ మాత్సర్య అనే పదము వాడికి రాక దాన్ని మత్స్య చేసి ఒక తాంత్రిక. ఇంకొంతమంది ఎలా ఉంటున్నారంటే, నేను తాంత్రికున్నబ్బా, నేను కామాఖ్యకి వెళ్ళాను, నేను కాశ్మీర్కి వెళ్ళాను, తర్వాత నేను కాశీకి వెళ్ళాను, నేను దేవల్ ఖాన్గాపూర్ వెళ్ళాను, అక్కడ నేర్చుకున్నాను, వచ్చాను, కేరళ వెళ్ళాను, నేర్చుకున్నాను అని చెప్తున్నారు. మనం చెప్పిన 4 ప్రదేశాలు ఏది? కామాఖ్య, కాశీ, కాశ్మీర్, ఖాన్గాపూర్. ఇవన్నీ ఏంటి అని అంటే కేవలము చేసే జప సాధన శక్తి పెంచుకునేటువంటి యోగ్యతను అందించేది. కానీ అక్కడికి వెళ్ళి నీకు తంత్ర విద్యను నేర్పించేవాడు ఎవడు లేడు, ఎవడు రాడు, అక్కడ ఎవ్వడు కూడా ఉండడు. అదొక్కటి అర్థం చేసుకోండి. ఎందుకు అనంటే ఎవ్వడు పడితే వాడు నేను ఒక తాంత్రికుణ్ణి. ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే, నేను అదేంటి మన కర్ణపిశాచి సాధన చేశా, కర్ణపిశాచి సాధన చేసి మలమూత్రాలను భక్షణ చేస్తున్నా అని చెప్తున్నాడు. కర్ణపిశాచిలో మలమూత్ర భక్షణ అనేది కూడా లేదు తల్లి. ధర్మము చూపించేది ఒకవైపు అయితే, తంత్రము చూపించే ఆ ధర్మం వైపు ఇంకొకటి ఉంటుంది. అసలు మనకు మొత్తం ఎన్ని ఆచారాలు ఉన్నాయో తెలుసంటున్నా వాళ్ళకు. తంత్రము అని చెప్పుకుంటున్నాడు ఎవడైనా, వాడికి తంత్రం గురించే తెలియదు. ఎన్ని ఆచారాలు ఉన్నాయా తెలియదు. ప్రాగాచారం ఉంది, పశ్చిమాచారం ఉంది, దక్షిణాచారం ఉంది, వామాచారం ఉంది, సమయాచారం ఉంది, మన ఆగ్నేయాచారం ఉంది, వాయువ్య, నైరుత్య, ఈశాన్యాచారాలు ఉన్నాయి, ఊర్ధవాచారం ఉంది, అఠారాచారం ఉంది, వైఖానసాచారం ఉంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే 172 ఆచారాలు మనకు భారతదేశంలో మన యొక్క సనాతన ధర్మ ప్రకారంగా తయారు చేసిన ఆచారాలే ఉన్నాయి. ఆ ఆచారాలన్నీ పక్కకు పెట్టేసి చాలామంది నేను తంత్ర విద్యను అని చెప్పుకుంటున్నారు. దయచేసి అలా చెప్పుకోకండి. మీ పరువు మీరు తీసుకొని హిందూ ధర్మం యొక్క పరువుని తీయకండి. అయితే ఈ చేతబడులు ఇవంతా ఈ తాంత్రిక విద్యలో భాగం ఇప్పుడు అవునంటారా కాదంటారా? అంటే దీంట్లో మీరే అన్నారు కదా, ధర్మం అధర్మం 2 ఉంటాయి అని చెప్పి. సో ఆ ధర్మం వైపు ఏమన్నా ఇవి ఉంటాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఉన్నాయి తల్లి, అవి ఖచ్చితంగా ఉన్నాయి. చేసేటి వాళ్ళు ఉన్నారు, చేసి అది ఎవరైతే చేసి బారున పడి ఉన్నారో వాళ్ళను విరుగుడుగా రక్షించే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చేస్తారా గురుగారు? నేను చేస్తాను తల్లి. తీస్తారా అవన్నీ చేతబడి? ఒకవేళ ఎవరికైనా అలాంటి ప్రయోగం ఏదన్నా జరుగుంటే మేము తీసేస్తాము. నా డబ్బులు అవి తీసుకుంటారా? ఎంత తీసుకుంటారు? అంటే అమ్మ, డైరెక్ట్గా చెప్పాలంటే ఈ విషయంలో బీద వాళ్ళైతే వాళ్ళు మా అమ్మవారికి ఏది ఇస్తే అదే తీసుకున్నాను మా ఆలయంలో. మధ్య తరగతిలో ఉండే వాళ్ళ దగ్గర నార్మల్గానే తీసుకున్నాను, ఉన్నవాడి దగ్గర మాత్రం ఎక్కువనే తీసుకున్నాను. మొహమాటం లేకుండా చెప్తున్నాను. లేనివాడి దగ్గర ఈవెన్ మీరు ఒక్కసారి మా ఆలయ దర్శనానికి రండి, ఎప్పుడు అమావాస్య రోజు రండి. అక్కడ కూర్చున్న ఏ ఒక్కరు కూడా పూజకు డబ్బులు కట్టారు. ఎందుకంటే నా గుళ్ళో టికెట్ లేదు. డైరెక్ట్గా వచ్చి అమ్మవారిని నీ చేతులతో కూడా నువ్వు తాకి అమ్మవారికి అభిషేకం కూడా చేయవచ్చు, ఈశ్వరుడికి అభిషేకం కూడా చేయవచ్చు. విన్నారా? ఇంకొకటి కూడా ఏంటి అని అంటే, అక్కడికి మొన్న ఇలానే నా వీడియోస్ చూసి ఇక్కడ చీరాల నుంచి వచ్చారు. చీరాల నుంచి వచ్చిన వారికి కూడా నేను రూపాయి తీసుకోకుండా కేవలము బట్టిగా, ఎందుకంటే బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వకుండా పంపించకూడదు కాబట్టి ఒక 500 వచ్చి తీసుకొని వాళ్ళని పంపించామంతే. మీరు వారికి ఫోన్ చేసి అడిగినా చెప్తారు. అసలు గురుగారు ఈ లక్షణాలు ఎలా ఉంటాయి గురుగారు? అని ఇప్పుడు ఈ మనిషి దానికి గురయ్యాడు, బ్లాక్ మ్యాజిక్ అందాం, సరే చేతబడి అందాం, గురయ్యాడు అని మనకి తెలుసుకోవడానికి ఏంటి ఆ లక్షణాలు? అమ్మ, మొదలు మనకేంటి అని అంటే కళలో సముద్రాలు కనిపించడం ప్రారంభమవుతుంది. తర్వాత మన ముక్కుకి కొన్ని దుర్వాసనలు ప్రారంభమవుతాయి. అంటే మురికి కాలువ వాసనలు, ఏదో చనిపోయిన వాసన, అది వాళ్ళకే వస్తుంది, మళ్ళీ పక్కనున్న వాళ్ళకి ఎవ్వరికీ రాదు.
నీ పక్కన కూర్చున్న వాడికి కూడా రాదు ఆ వాసన, కేవలం నీకే వస్తూ ఉంటుంది. నిద్రపోయేటప్పుడు గుండెల మీద వచ్చి మన గుండెల్ని ఎవరినో పీకేస్తున్నారు, బ్రీతింగ్ ప్రాబ్లం అవుతూ ఉంటుంది నైట్ టైంలో. లేకపోతే ఎక్కడో ఏదో షాడోస్ కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఒకటి కాదు తల్లి. ఎందుకనంటే ఇప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు, సింటమ్స్ ఏంటో వెంటనే తెలుస్తాయా? స్టేజ్ బై స్టేజ్, స్టేజ్ బై స్టేజ్. వీళ్ళకు స్టేజ్ అనేది పెరుగుతూ ఉంటే, అంటే రోజులు అనేది పెరుగుతూ ఉంటే వాళ్ళకు ఉండేటువంటి యొక్క శక్తిని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా, ఎందుకనంటే చాలామంది తొందరగా ఇదే అని గ్రహించడం తక్కువ. ఉన్నాయి బ్లాక్ మ్యాజిక్స్ ఉన్నాయి, వాటికి ఎన్నో రకాలుగా అసలు వాటి లక్షణాలు చెప్పడం కూడా అసాధ్యం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన లక్షణాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన చేతబడి జరుగుతుంది. ఇప్పుడు క్యాన్సర్ మనకు ఒకటే టైప్ ఉందా? ఎన్ని టైప్స్ ఉన్నాయి? చాలా రకాలు. హెయిర్ క్యాన్సర్ ఉంది, కళ్ళకు క్యాన్సర్ ఉంది, ముక్కుకు క్యాన్సర్ ఉంది, గొంతుకు క్యాన్సర్ ఉంది, చెవులకు ఉన్నది, అవయవాలకు చాలా చోట్లలో క్యాన్సర్. అవునా? వీటికి కూడా అలా మొత్తము తంత్ర విద్యలో చేతబడి చేసేవాడికి చాలా రకాలుగా మనకున్నది. కాబట్టి లక్షణాలు కొన్ని మాత్రమే మనం చెప్పగలవచ్చు. మిగిలినవి కొంతమందికి లక్షణాలు లేకుండా డైరెక్ట్గా ఇక్కడ బ్లాక్ అవ్వడం మొదలవుతుంది. అవి మొత్తం 2 కళ్ళు పూర్తిగా వాళ్ళు ఎంత నిద్రపోని తల్లి నల్లగా తయారవుతూనే ఉంటుంది రౌండ్గా. విన్నారా? ఆ బ్లాక్ స్కార్స్ ఉంటాయి కదా, వస్తూ ఉంటాయి కదా నిద్ర లేకపోతే. మామూలుగా వాళ్ళు ఎంత నిద్రపోతున్నా, ఎంత రెస్ట్లో ఉన్నా అది నల్లగానే కనిపిస్తుంది ఎప్పుడు చూడు. అవి ఎక్కువగా రక్తస్రావిని, రక్తాంగి, ఇలా కాళీకి సంబంధించిన దేవతలను ఆచరించేటివి. బాణామతి ప్రయోగం, వీటికి ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలాంటివి చాలా వస్తూనే ఉంటాయి తల్లి. ఇవి వాటి లక్షణాలు అంత తొందరగా గ్రహించడం అనేటువంటిది తక్కువ. గురుగారు, అలానే మరుగుమందు అసలు కొంతమంది నమ్మే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఈ రోజుల్లో కూడా ఇలాంటివి ఉన్నాయా, అసలు నిజంగా ఉన్నాయా, అలాంటివి పని చేస్తాయా అనే వాళ్ళు ఉన్నారు. మీరు ఇది ఎటువైపు తూగుతారు? చూసేవాడు బట్టి ఆలోచన ఎలా ఉంటే అలానే అంట వాస్తవం. ఎందుకు అనంటే మేము మరుగుమందులు నేను తయారు చేస్తాను, నా సొంతంగా నేనే తయారు చేస్తాను. ఈ మరుగుమందు దేంతో అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పను, ప్రథమంగా ఉండే ఆకులు చెప్తా. మనం రోజు సాంబార్ తింటావు కదా, సాంబార్లో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉండాలి రబయ్య అంటాం. ఏంటిది అది? మునక్కాయ. మునక్కాయ చెట్టు ఉంది చూసారా తల్లి, ఆ చెట్టు ఆకుతో కూడా మరుగుమందు తయారు చేయొచ్చు, చెట్టు ఆకుతోని. రెండవది మరల మాతంగి వృక్షము అని ఉంటారు. అది ఎక్కువగా జలపాతాలలో, నదీ తీరాలలో, మన ఊర్లలో చెరువులు ఉంటాయి కదా, ఆ చెరువుల దగ్గరలో కూడా మరల మాతంగి అనే వృక్షం ఉంటుంది. దాన్ని ఆకిలా తెంపి ఇలా చేయితో ఇట్లాను అంతే నీ చెయ్యి మొత్తం జిగురుగా అయిపోతుంది, ఆకుపచ్చటి జిగురుగా. ఆ జిగురు మరుగుమందే, నువ్వు ఎవరికి పెట్టినా కదా. కాకపోతే ఏంటి అని అంటే మనిషి ప్రాణహానికి చేస్తుంది. అత్తిపత్తాకు వృక్షము తెలుసు నీకు? ఇంగ్లీష్లో టచ్ మీ నాట్ అంటారు. అంటే ఏంటి? ముట్టుకుంటే ముడుచుకుపోయి ముళ్ళులు అవి ఉంటాయి. ఆకు కూడా మరుగుమందాకే. తర్వాత తల్లి జవుడు, పిల్ల జవుడు అని ఇంకో 2 ఆకులు ఉంటాయి. మీరు కావాలంటే ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి, 90 ml స్టోన్స్ అని కొట్టండి. ఈ తల్లి జవుడు, పిల్ల జవుడు ఎలా అంటే ఆకుని ఇదొక బాటిల్లో రసం పోసేసి 2 కలిపేస్తాం. అవి 2 ఒకే చోట అస్సలు ఉండవు, కలిపేస్తారు. కలిపేసేసి ఇటొక 3 kgs 5 kgs రాయి పెట్టేస్తా, ఇటువైపు కూడా సేమ్ అదే రాయి పెట్టేస్తా, 3 to 5 kgs మధ్యలో. దీని మీద కొన్ని లిక్విడ్ పోసేస్తా, దాని మీద కొంచెం లిక్విడ్ పోసేస్తా. ఆ 2 రాళ్ళు ఇలా గాలిలో లేచి ఇలా కొట్టేసుకుంటూ ఉంటాయి మొత్తం. ఎప్పటి వరకు? ఆ రాయి మొత్తం బూడిద మొత్తం పిండి అయిపోయేంత వరకు చిన్న పీసులతో సహా కొట్టుకుంటూనే ఉంటాయి. అంటే ఒక మనిషి దగ్గర వైరం పుట్టించడానికి కోసం కూడా ప్రయోగం చేసేటువంటి ఆకుగా తల్లి జవుడు, పిల్ల జవుడు. అదే ఒక మనిషికి తలలో పెట్టామనుకో తల్లి, వాడి తలను మొత్తము గుండు గీకేసి 50 నిమ్మకాయలు వాడికి తలకు రాయాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా
50 నిమ్మకాయలు తలకు రాయాలి విరుగుడిగా. కొంతమందికి వేసుకునే వస్త్రాలు ఉన్నాయి కదా, వస్త్రాలకు రాసి పెట్టేయవచ్చు. ఇంకొంతమందికి కడుపులో పెట్టవచ్చు. కడుపులో పోయే వాటికి మనిషి ప్రాణకు హాని అనేది ఉంటుంది. ఎలా, ఈ మరల మాతంగి వృక్షం వచ్చేసేసి కడుపులోకి పోయింది అనుకోండి, ఈ కడుపు అనేది ప్రెగ్నెంట్ లేడీకి ఉబ్బుతుంది చూసారా, అంతకంటే ఇంకొంచెం ఎక్కువగా ఉబ్బి గ్రీన్ ఆకుపచ్చగా నరాలు మొత్తం మనకు బయటికి కనిపిస్తూ ఉంటాయి. అవి కనిపించిన తర్వాత కనిపించిన కొద్ది కాలంలోనే పొట్ట పేలి చనిపోతారు. మామూలుగా నేను మీకు ఒక అడ్రస్ లక్షణాలు అది దీనికి వస్తుంది తల్లి, డ్రింకింగ్ వల్ల వస్తుంది. డ్రింకింగ్ వల్ల అది వస్తుంది. నేను మీకు కొన్ని ఊర్లు చెప్తాను, వెళ్ళి చూడండి. ఆ మరుగుమందు వల్ల పొట్ట పేలి చనిపోయిన వాళ్ళు మీకు ఒక దగ్గరలో 25 మందిని చూపిస్తా కళ్ళ ముందే. కానీ తప్పు కదా గురుగారు ఇవన్నీ ఇలాగా, అంటే మనిషి ప్రాణాల వరకు తీసుకురావడం, ఏదో చెయ్యాలనుకొని ప్రాణాల మీదకి తేవడం. అవునమ్మా, ఇది పూర్తిగా అయిపోయిన తర్వాత దాని గురించి చెప్తాను. తర్వాత ఇంకొంతమందికి ఏది తల్లి చెవుడు పిల్ల చెవుడు ఈ ఆకులు ఉన్నాయి కదా, వీటితో తయారయ్యేది అత్తిపత్తి ఆకుతో తయారయ్యే మరుగుమంది మనకు పేగుల్లో ఎక్కడైనా ఏదో ఒక వైపు పట్టేసుకుంటుంది, ఇంకా అది కడుపులోనే ఉండిపోతుంది. మనిషి మరణించిన తర్వాత నువ్వు తీసుకుపోయి శవము కాల పెట్టేసి బయటకు వచ్చిన తర్వాత మొత్తం బూడిదవుతుంది కదా, ఆ పదార్థం మాత్రం నువ్వు 1000 సార్లు కాలపెట్టు బూడిదవ్వదు. 1000 సార్లు కాలపెట్టు బూడిదవ్వదు. అదే పచ్చిదనంగానే ఉంటుంది, ఎప్పటికీ పచ్చిదనంతోనే ఉంటుంది. మరలా దానికి లోపల మనకి ఇలా ఎట్లయితే హెయిర్స్ వస్తాయో చర్మం మీద, అది కడుపు లోపల ఉన్న తర్వాత వాటికి కూడా ఒక హెయిర్స్ వస్తాయి. ఆ హెయిర్స్ ఏం చేస్తాయి, పేగుల్ని కోసేస్తూ మరణించేటట్టు చేస్తాయి. అందుకోసమే తల్లి ఇవి చేస్తే నిజంగానే మీరు అన్నట్టుగా చాలా తప్పు. కాకపోతే నేను ఇవి చెయ్యను, మంచి వాడేటిది మాత్రమే చేసి దాన్ని ఏం చేస్తాము, భార్యాభర్త కలవడాని కోసము, భార్యాభర్తలు కలిసి మెలిసి ఉండేలాగా, గొడవలు ఏదన్నా ఉంటే పొయ్యేలాగా. నాకు ఈ వీడియోస్ చేసిన తర్వాత తల్లి కొంతమంది నాకు ఫోన్ చేశారు, సార్, ఈవెన్ ఆడవాళ్ళు మగవాళ్ళందరూ, సార్ నాకు పెళ్ళైంది, నా భర్త నన్ను వదిలిపెట్టి పోయాడు, నేను ఒకరితో ఉన్నాను, వాళ్ళతో పాటు నా భర్తతో పాటు నా పిల్లలు కూడా పోయారు, నాకు నా పిల్లలు వద్దు, నా భర్త వద్దు, నాకు వాడే కావాలి అని చెప్పి ఫోన్ చేశారు. మీరు మందిస్తారా అని. ఇంకొకడు ఫోన్ చేశాడు, నా భార్యకు తెలుసు విషయము, మీరేమైనా మందిస్తారా, నేను నా లబరికి పెట్టుకుంటాను అని అన్నాడు. సరే నాయన, నీకు నీ భార్యకు తెలుసు అంటున్నావు కదా, నీ భార్యతో నాకు ఫోన్ చేయించు. అది కూడా ఎలా ఫోన్ చేయించాలి, నువ్వు నీ భార్య ఇద్దరు పెళ్లి చేసుకున్నట్టు నాకు ఫోటో పెట్టి నాకు వీడియో కాల్ చేయి. వీడియో కాల్ చేసిన తర్వాత అది నేను ఓకే అనుకున్నాక మీ ఆవిడ ఒప్పుకుంటే నేను నీకు పంపిస్తాను, నువ్వు పెట్టేసుకో అని చెప్పా. మళ్ళీ నాకు ఫోన్ కూడా చేయలే అతను. కానీ ఇలా చాలా వస్తూ ఉంటాయి కదా గురుగారు, ఐడెంటిఫికేషన్ అన్ని ఇలా చేసుకుంటూ వెళ్తారా మీరు? ఖచ్చితంగా తల్లి, ఎందుకనంటే నీ వాయిస్లో ఉండే బేస్ బట్టే నువ్వు దేని గురించి ఫోన్ చేసావనేది నాకు అర్థమైపోతుంది. అందుకోసమే ఏంటంటే నిజమా అబద్ధమా మొదలు క్లారిటీ తీసుకున్నాకనే వాళ్ళకు సెట్ చేస్తా తల్లి, లేకపోతే అంతవరకు ఆ మరుగుమందు అనేది వాళ్ళకు కూడా పంపించా. ఇంకొకటి, ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఒకవేళ అంటున్నారు, ఇలా ఖచ్చితంగా నాకు కావాలి గురుగారు, మీరు ఇస్తారా అయ్యారా అని కొంతమంది రోజు ఫోన్లు చేశారు. అప్పుడు ఒకటే మాట అన్నా, సరే నాయన నీకు ఇస్తా, 1,00,000 రూపాయలు పంపించు అని అన్నా. ఆ డబ్బుల కోసమైనా వాడు వినకపోతాడు అని. అవునా కాదా తల్లి? ధర్మం చేసేదానికి ధర్మంగా ఉండాలి. ఈ డబ్బులో వీడికి ఎట్లా అని చెప్పేసరికి 1,00,000 నేను పెట్టుకోలేనులేండి అని అన్నాడు. ఇక వదిలేశాడు. మళ్ళీ నాకు ఫోన్ చేయలేదు. ఇంకా అక్కడే అర్థమైపోయింది కదా మనకు. అందుకోసమే ధర్మము అధర్మము రెండు చూసిన తర్వాతనే వాళ్ళకు ఇవ్వడం అనేది జరుగుతుంది తల్లి. మామూలుగా అయితే కూడా ఇంతే రేంజ్ లో తీసుకుంటారా గురుగారు? ఇప్పుడు సపోజ్ జెన్యున్ గా భార్యాభర్త సమస్య ఉందనుకుందాం, లేదా ఇంకా ఏ ఇతర సమస్య జెన్యునే అనుకుందాం, సో అప్పుడు ఏదన్నా నిజంగా కావాల్సి వస్తే మరుగుమందు లాంటివి అంటే ఆ 1,00,000 కాదు తల్లి తీసుకునేది, దాంట్లో 75 తీసేసాయి అంతే. ఓకే, సో 25,000 తీసుకుంటారంటారు. ఓకే, మరుగుమందు వరకు. అదే ఏమీ లేకుండా కష్టపడుతూ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు చూసారా, నాకు డబ్బులు లేకపోయినా మంచిదే అని చెప్పి
కొంతమందికి 8,000కి ఇచ్చా, కొంతమందికి 100 రూపాయలకే ఇచ్చా తల్లి. అవును. మంచి అంటే వాళ్ళిద్దరూ కలిసిగా ఉంటే అదే చాలు అనుకొని ఇచ్చాను. ఇవి నిజంగా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అంత ఎఫెక్టివ్‌గా అంత పని చేస్తాయా గురువుగారు? సో ఇది ఒక పని చేయి తల్లి, నేను నీకు మందు పంపిస్తా, హ్మ్. నువ్వు ఎవరి మీద ట్రై చేస్తావా ట్రై చేయి. రిజల్ట్ వితిన్ 2 monthsలో నాకు కాల్ చేసి, అయ్యా ఇప్పుడు దీన్ని ఎట్లా తీయాలి, నేను భరించలేకపోతున్నా అనే ఫోన్ నీ దగ్గర నుంచి నేను రాకుండా ఉంటే అప్పుడు ఆలోచిస్తా. ఒకవేళ వస్తే ఉన్నాయనేట్టుగా మీరు నమ్ముతారా? నిజం చెప్పాలంటే నాకైతే ఇట్లాంటి వాటి మీద నమ్మకం ఉండదు గురుగారు. నమ్మకం లేదురమ్మా, కరెక్టే, నీకు నమ్మకం లేదు, ఒకసారి ట్రై చేయి, అప్పుడు నమ్మకం ఉంటుందా ఉండదా తెలుస్తుంది కదా. తెలుస్తుంది కరెక్టే గానీ, సరే మీరు నా పర్సనల్ ఒపీనియన్ అడిగారు కాబట్టి చెప్తున్నాను గానీ, సరే ఇప్పుడు వాటి ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటే గురుగారు, సో మీలానే ఇంకొకళ్ళ దగ్గరికి ఎవరో వెళ్లారు అనుకుందాము. సో భార్యాభర్తల బంధం కాదు, ఇంకొకళ్ళే అక్రమంగానో ఆ మనిషిని మనం సొంతం చేసుకోవాలి అనుకున్నాం. అలాంటి వాళ్ళు ఎక్కడన్నా వెళ్ళి అలాంటిది ఏదన్నా పెట్టినప్పుడు దాన్ని తీయటం అలాంటివి కూడా చేస్తారా? ఇవ్వడమే కాకుండా విరుగుడు కూడా చేస్తారు. ప్రతి దానికి విరుగుడు ఉంటుందంటారా? అంటే ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం ఒకటేదో చెప్పారు, అసలు మనిషి చనిపోయిన తర్వాత కాల్చినా సరే అది పోదు అనని. అంతంత గట్టి గట్టి వాటికి కూడా విరుగుడు ఉన్నాయి తల్లి, ప్రతి దానికి విరుగుడు ఉన్నాయి. కాకపోతే గ్రహించాలి ఉన్నది అని. ఎందుకంటే కొంతమంది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నీవున్నావు, నీ ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్రెండ్ కాస్త నీకు దగ్గరి ఫ్రెండ్ అయిపోయాడు, ఫ్రెండ్ కాస్త దగ్గరి ఫ్రెండ్ అయ్యాడు. ఎందుకు? నువ్వే మందు పెట్టావు అనుకుందాము, అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు గమనించారు, నీకు మందు పెట్టారా అంటే తను నీ మాట వింటున్నాడు తప్ప వాళ్ళ ఇంట్లో మాట వినట్లా, గ్రహించట్లా, మరణించాడు. గ్రహించి పొయ్యి తను తీసేసుకొని వస్తే గనక తను హ్యాపీగా లైఫ్ లీడ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇచ్చే వేటి వల్ల ప్రాణహాని అసలు ప్రాణహాని లేదు, అది ఖచ్చితంగా చెప్పగలరా మీరు? ఎందుకంటే 1000% చెప్పారు కదా అలా చాలా మంది చనిపోయారు అని చెప్పి, సో చాలా మందికి ఆ భయం కూడా ఉంటుంది లోపల. ఆ భయం ఉండాలి తల్లి, భయం ఉండకపోతే వాడు మందు కోసం నా దగ్గరికి రాకూడదు. ధర్మంగా ఉండే వాళ్ళు నా దగ్గరకు వస్తే నేను ఖచ్చితంగా చేస్తా. ఆ భయం లేకపోతే ఏమవుతుంది అని అంటే, ఎవ్వతి పడితే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తున్నారు. కరెక్టా కాదా? భయం ఉండాలా ఉండొద్దా? ఉండాలి, భయం ఉండాలి ఖచ్చితంగా. అంటే మనిషి మన అనుకుని ఏదో మంచి కోసం ఉంటే ఖచ్చితంగా భయం ఉంటుంది, ఏమైనా అయిపోతే పర్లేదులే అనుకుంటే భయం ఉండదు కదా. అందుకు అక్కడ భయం లేనప్పుడు ఇంకో భయం ఎక్కడ వస్తుంది? డబ్బులు. రైట్. అండ్ గురుగారు అలానే మీరు ఈ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో, సో గుడికి సంబంధించి, సో ఆ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కూడా మీరు. అండ్ అలానే అమావాస్య రోజు దాదాపు 2,000 మంది వరకు మీరు అన్నదానం చేస్తారని చెప్పి నేను విన్నాను. సో వీటి గురించి చెప్పండి, ఆ సంకల్పం వెనక ఉన్న కారణం ఏంటి? సంతోషం తల్లి. పూర్వము కరోనా సిచ్యువేషన్లో ఎంతోమంది ఆకలితో మాడుతూ ఉన్నారు. అప్పుడు నా దగ్గర చాలా కార్లు ఉండేవి తల్లి, నా ఒంటి నిండా కూడా చాలా బంగారం ఉండేది. అన్నీ తీసేసి కార్లు గీళ్ళు అన్నీ అమ్మేసి, నేను ట్రస్ట్ పెట్టక ముందుకి ఇది అన్నీ అమ్మేసి 3 నెలల పాటు 40,000 కుటుంబాలను నా సొంత ఖర్చులు ఇచ్చి వాళ్ళని పోషించాను. సుమారు నేను ఏంటి అంటే, మామూలుగా వెళ్తుంటే ఒక కాన్వాయ్ ఉంటుంది చూసారా, ఆ రేంజ్ మెయింటెనెన్స్ నాది. మొత్తం అవన్నీ అమ్మేసేసి ఒక 40,000 కుటుంబాలను నా సొంత డబ్బులతో నేను పోషించి, అంతా అయిపోయిన తర్వాత నా దగ్గర ఉండే బైక్స్ కూడా ఎవరికైనా ఆపదలో ఉండేటప్పుడు అవి అమ్మేసి ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయడము, అలా చేస్తూ వచ్చాను. తర్వాత నాకెందుకు అనిపించి అదే 2020లో జూలైలో నేను నా ట్రస్ట్ స్థాపించి, ట్రస్ట్ పెట్టుకుంటే నేను చేసేదానికి అమ్మవారికి పేరు ఉంటుంది, నాకు అవసరం లేదు అన్నట్టుగా. ట్రస్ట్లో అంటే ఎంతోమంది సభ్యులుగా ఉంటారు కాబట్టి అలా ట్రస్ట్ అనే పేరు మీద అందరికీ సహాయం చేయడం ప్రారంభం చేశాను తల్లి. తర్వాత నా సొంత డబ్బులతో, తర్వాత మా నాన్నగారి మిత్రులు, నా మిత్రులు కొంతమంది చేసిన సహాయం వల్ల నా ఇంట్లో చిన్న దేవాలయం కట్టుకున్నాను, గోశాల కట్టుకున్నాను. త్వరలోనే అనాథాశ్రమము, వృద్ధాశ్రమము ఖచ్చితంగా అవి కూడా కట్టేసుకుంటాను. వాటి కోసం చూస్తున్నాను, నేను ల్యాండ్స్ చూస్తున్నాను. అయితే ఏంటి అని అంటమ్మా, నా దగ్గరికి ఇందాక అన్నావే, ఈ చేతబడి జరిగిన వాళ్ళు కావచ్చు, ఈ మరుగుమందనే వాళ్ళు కావచ్చు,
కొన్ని కొన్ని దేవాలయంలో దేవుని ముట్టుకోవాలంటే వేల కొద్ది టికెట్స్ ఉంటున్నాయని కావచ్చు, ఇలా ఎన్నో రకాలుగా ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు కదా. అలాంటి వాళ్ళ కోసము నా దేవాలయము ఒక ఉచిత సర్వీస్ లాగా, ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాడు ఏదైతే ట్రీట్మెంట్ ఫ్రీగా అనేది ఎలా అయితే ఉంటుందో, ఆ పరంగా మన ఆలయంలో వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుడికి అభిషేకం చేసుకోవాలన్నా, అర్చన చేసుకోవాలన్నా అభిషేకాల వరకే ఫ్రీగా చేస్తున్నాము. అమావాస్య రోజు అంటారా, ఆ రోజు అమ్మవారికి 54 ద్రవ్యాలతో అభిషేకం చేస్తాము, అదొకటి. తర్వాత మన చండి, రాజశ్యామల, బారాహి, భైరవ, ప్రత్యంగిర హవనాలు ఆచరిస్తాము. అది అయిపోయిన తర్వాత సుమారు 2-3 వేల మంది వరకు అన్నదానం జరుగుతుంది ఊర్లో, అన్నదానం చేపిస్తాము. అది అయిపోయిన తర్వాత ప్రతి అమావాస్య అది అయిపోయిన తర్వాత సాయంకాలంలో అమ్మవారికి మా దగ్గర 2 రకాల కుంకుమలతో అర్చన జరుగుతుంది. ఎందుకంటే రాజశ్యామలాదేవి మరకతాంగి, ఆమెకి ఏదైనా గ్రీన్ కలరే వాడాల్సి వస్తుంది. అందుకు కుబేర కుంకుమ ఒకటి, రెండవది ముగిలి రేకుల కుంకుమ అని దొరుకుతుంది. వీటితో మాత్రమే అమ్మవారికి కుంకుమార్చన చేస్తాము. కుంకుమార్చన చేసిన తర్వాత ఆ అమ్మవారికి 18 రకాల హారతులు ఉంటాయి. 18 రకాల్లో ఒకటి మద్యపాన హారతి. మద్యపానం అంటే తెలుసు కదా తల్లి. ఆ మద్యపానముతో అమ్మవారికి హారతి ఇచ్చి, ఈ చేతబడి ప్రయోగాలు వాటి మీద ఉండే వాళ్ళకి ఏం చేస్తామంటే, ఆ హారతి కళ్ళకత్తుకున్నాక హారతిలో ఉండే స్మెల్ చూడమని చెప్తాము. ఈ స్మెల్ వాళ్ళు ఎప్పుడైతే పీలుస్తారో వాళ్ళల్లో ఉండే చెడు శక్తిని అనిగా వేచేస్తూ ఉంటుంది. అది అనివేసేసేసరికి వారు కొంచెం హ్యాపీగా సెట్ అయిపోతూ ఉంటారు. సో ఈ హోమంతో సహా నాకు ఉదయం నుంచి రాత్రి వరకు చేస్తూ ఉంటాం కాబట్టి, ఒకవేళ ఎవరైనా చేసుకుంటా అనుకునే వారికి మాత్రము అమావాస్య రోజున 9,000 ఛార్జెస్ వేస్తా అన్నట్టు. 9,000, ఎందుకంటే హోమానికి, అన్నదానానికి అన్నిటికి కలిపి దాంట్లోనే పర్ హెడ్. విన్నారా? లేదు కేవలం ఒక చండీ హోమమే చేసుకునే వాళ్ళ దగ్గర 5,000 తీసుకుంటాం. ఎందుకనంటే అవి చాలా పెద్ద హోమాలు, మొత్తం నా చేతులతో ఖర్చు పెడుతూ ఉంటే రేపు నేను మళ్ళీ పూజకు, దేవుడి దగ్గర జరగవలసినటువంటి అన్ని పూజలకు, ఈవెన్ ఆఖరికి భక్తులు కూడా కొనుక్కోలేని స్టేజ్కి వెళ్ళిపోతాను నేను. అవునా కదా? ఇప్పటికే ఆల్రెడీ చాలా అమ్మేశానని చెప్పారు కదా గురుగారు. సో ఏంటి అని అంటే, ఎక్కువగా ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అన్నది శాస్త్రం. అందుకే నాకు తోచింది నేను చేసుకుంటూ వస్తున్నా తల్లి. గురుగారు, కాకపోతే ఎప్పుడు ఇది ఆర్థిక భారంగా ఎప్పుడు అనిపించలేదా ఏ సందర్భంలోనైనా? ఏ సందర్భంలో అంటే అమ్మ, లాస్ట్ డిసెంబరు చాలా బాగా ఎక్కువ అయిపోయింది. డిసెంబరు, జనవరిలో ఆ మూమెంట్లో ఏంటంటే కనీసం బత్తలు కొనుక్కోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేకపోతే నా ఫ్రెండ్ దగ్గర అప్పు చేసి నేను తెచ్చుకొని మళ్ళీ కొనుక్కున్నాను. అప్పు చేసి, ఎందుకంటే నాకు దేవాలయము సంపూర్ణంగా దగ్గరలో నెలకు 60,000 ఖర్చు వస్తుంది. పైగా మా అమ్మవారికి ఏ రోజు ఏ విషయంలో దేంట్లో కూడా లోటు రానివ్వ. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు హెయిర్కి ఏ నూనె పెడతారు? ఎగ్జాంపుల్ కొబ్బరి నూనె. కానీ మా అమ్మవారికి పై నుంచి కింది వరకు విగ్రహానికి సంపూర్ణంగా గంధపు నూనె రాస్తాను. విన్నారా పేరు ఎప్పుడైనా? గంధపు నూనె చూసారా? చూసాను కూడా. కేజీ 60,000 అమ్మా. అది కేజీ 60,000. నాకు అది 6 నెలల వరకు వస్తుంది 1 కేజీ. సంవత్సరానికి నేను కేవలం నూనెకు పెట్టే ఖర్చే 1,20,000. అది కాకుండా మామూలు దీపానికి, అమ్మవారికి ఏది నువ్వుల నూనెతోని నిత్య దీపారాధనకు అదొక 8,000 అవుతుంది నెలకు. బత్తులు, హారతులు ఇవన్నీ నా సొంత డబ్బులతోనే నేను తెచ్చుకుంటా తప్ప ఈ రోజు వరకు ఎవరిని కూడా నాకు ఇవి ఇప్పియండి అని నేను ఎవరిని అడగలేదు. మీకెవరైనా తోచింది ఇస్తే కనుక ఇంత అన్నట్టుగా డిమాండ్ లేకుండా తీసుకుంటాం అంతే తప్ప ఏం లేదు. పూర్వంలో ఇలానే ఒక ఛానల్లో మన ఆలయానికి వచ్చారు, అన్ని రకాలుగా చూపించారు. చూసి ఆ మహానుభావులు ఎవరో తెలియదమ్మా, నాకు ఫోటో కూడా తెలియదు, ఏమీ తెలియదు. వెంటనే 91,000 రూపాయల చెక్కు నాకు పంపించి మీరు ఉత్సవ విగ్రహం కొనుక్కొచ్చుకోండి అని చెప్పింది ఫోన్ చేసి.
నా దేవాలయం కట్టించిన తర్వాత మొట్టమొదటి ఫండింగ్ నాకు తల్లి 91,116 రూపాయలు. మీకు ఆ ఫోటో కూడా చూపిస్తాను, తర్వాత వారి డీటెయిల్స్ కూడా చూపిస్తా, కానీ వారి ఫేస్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. అమ్మవారి కృప. అంటే ఒక్కొక్కసారి అమ్మ కొన్ని విషయాల్లో ఇది లేదు తల్లి అని బాధపడ్డప్పుడు ఆ అమ్మనే తెప్పించుకునేది. అంతటి గొప్ప శక్తి అక్కడ అమ్మవారిది. ఎక్కడ గురువుగారు ఎగ్జాక్ట్ గా ఇది? వరంగల్ దగ్గర నర్సంపేట తల్లి. వరంగల్ దగ్గర నర్సంపేట అంటే మీరు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి. గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి శ్రీ మాతంగి రాజశ్యామల దేవాలయం అని కొట్టండి. ఈ శ్రీ అనేది SRI అని కాకుండా SHREE అని కొట్టేస్తే దేవాలయం వచ్చేస్తుంది. ఓకే. అన్నారా? మొత్తం అమ్మవారి ఫొటోసు, మన శివుడి ఫొటోసు, సుబ్రహ్మణ్యము, గణపతి, దుర్గా, సూర్యుడు అన్ని ఫొటోస్ మనకు కనిపిస్తాయి తల్లి దాంట్లో గూగుల్ మ్యాప్స్లో. అది చూసి హ్యాపీగా రావచ్చు. ఓకే గురుగారు. సో థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ. చాలా విషయాలకి చక్కటి వివరణ, విశ్లేషణ రెండు అందించినారు. థ్యాంక్ యూ. మహాదేవ.